హాయ్ అండి. ఈ సోషల్ మీడియా ప్రపంచంలో ఎంటర్టైన్మెంట్ అండ్ టైంపాస్ వీడియోస్ చాలానే ఉన్నాయి. కానీ మనం తెలుగులో కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని వెళ్దామంటే ఒక ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలా తక్కువనే చెప్పాలి. సో దాన్ని ఫిల్ చేయడానికి మన స్పేస్ ఇంటీరియర్ ఛానల్లో పూర్తిగా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా ఉంటుంది. మీరు చేయవలసిందల్లా ప్రతి వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోండి, నచ్చితే నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఈ రోజు వీడియోలో ఇంటికి కిటికీలు అంటే విండోస్ పాత్ర చాలా ముఖ్యమైనది. మరి అలాంటి విండోస్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ మెటీరియల్ విండోస్ వాడాలి, వాటి ప్రైస్ రేంజ్ ఏంటి, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఏంటి, ఫైనల్ కంక్లూజన్ ఏంటి, ఏ విండోస్ వాడితే బెటర్ అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. విండోస్లో రకాలు: టేక్తో తయారు చేసిన విండోస్, అలాగే రెండోది యూపీవీసీతో తయారు చేసిన విండోస్, యూపీవీసీ విండోస్, మూడోది డబ్ల్యూపీసీతో తయారు చేసిన డబ్ల్యూపీసీ విండోస్, నాలుగోది అల్యూమినియం గ్యాల్వనైజ్డ్ లేటెస్ట్ విండోస్, అల్యూమినియంతో తయారు చేసిన విండోస్. ఒక్కొక్క దాని గురించి మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని చూపిస్తూ అన్ని వివరాలు తెలుసుకుందాం. సో యూపీవీసీ విండోస్ విషయానికి వస్తే, యూపీవీసీ విండోస్లో స్లైడింగ్ ఉంటుంది, అలాగే ఓపెనబుల్ ఉంటుంది, అలాగే ఫోల్డింగ్ ఉంటుంది, చాలా రకాలు దొరుకుతాయి. కానీ యూపీవీసీ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ అని చెప్పాలి, అండ్ ప్రైస్ వైజ్గా రీజనబుల్గా ఉంటుంది. అండ్ అట్లాగే కన్స్ట్రక్షన్స్లో మంచి ఓపెనబుల్ బ్లాక్స్, అంటే కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ముందుగానే ఆర్డర్ ఇచ్చుకుంటే ఏ సైజులో కావాలంటే ఆ సైజులో డైరెక్ట్గా తీసుకొచ్చి ఇంక్లూడింగ్ ఫిట్టింగ్తో సహా మనకు సర్వీసెస్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ గ్రిల్ ఒకటి మనం ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మీకు ఎకానమీ, మీడియం అండ్ ప్రీమియం 3 సెక్టార్స్ ఉంటాయి. ఎకానమీ అంటే లోకల్గా దొరికేది 400 రూపీస్లో ఉంటుంది, వైట్ కలర్లోనే ఉంటుంది. అండ్ మీడియం సెక్టార్ వచ్చేసరికి 600 రూపీస్ పడుతుంది, కొంచెం బ్రాండ్ వస్తుంది, నీట్గా ఉంటుంది, కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక ప్రీమియం సెక్టార్కి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, మన స్పేస్ డిజైన్స్ నుంచి వెన్స్టర్ బ్రాండ్ ఇస్తున్నాం. వెన్స్టర్ బ్రాండ్ వచ్చేసరికి ప్రీమియం సెక్టార్లోకి వస్తుంది, 1200 నుంచి 1500లోకి వస్తుంది. గ్యారంటీ, వారంటీ అన్నీ చాలా బాగుంటాయి. మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్లా యూపీవీసీలో మీరు అన్ని రకాలుగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. థర్మైట్ ప్రూఫ్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఇలా యూపీవీసీ అనేది విండోస్ అనేది ట్రెండ్ అని చెప్పాలి. ఇకపోతే డబ్ల్యూపీసీ విండోస్ విషయానికి వస్తే, డబ్ల్యూపీసీ విండోస్ అనేవి ఖచ్చితంగా మనం టేక్ వుడ్ విండోస్కి ఆల్టర్నేటివ్ అని చెప్పాలి. అంటే టేక్ ఆల్టర్నేటివ్ అని చెప్పాలి. ఎందుకంటే టేక్ అనేది చాలా కాస్ట్లీ ఎఫర్ట్ అయిపోయింది, సీజనింగ్ అవుద్దో లేదో తెలియదు అనుకున్నాం కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో టేక్ లాగా ఓపెనబుల్ కావాలి, చక్కగా మీకు మెష్ కూడా రావాలి, అండ్ ట్రెడిషనల్గా ఉండాలి అంటే కనుక మన స్పేస్ డిజైన్స్లో బయట దొరికే డబ్ల్యూపీసీ అనేది ఖచ్చితంగా డూప్లికేట్ దొరుకుతుంది. అన్ని చోట్ల కూడా నమ్మకం లేదు, కానీ స్పేస్ డిజైన్స్లో మాత్రం మీకు ఒరిజినల్ దొరుకుతుంది. మన వీడియోస్ అన్నీ చూసినట్లయితే కనుక ఆ ఒరిజినల్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చూపించాం. అలా ఒరిజినల్ టేక్ లాగా ఉండాలి అనుకుంటే ఒరిజినల్ డబ్ల్యూపీసీ తీసుకుంటే కనుక మీకు చాలా బాగుంటుంది, ట్రెడిషనల్ లుక్ ఉంటుంది, పాలిష్ అవుతుంది, పెయింట్ అవుతుంది, మెష్ వస్తుంది, ఇంక్లూడింగ్ గ్రిల్ వస్తుంది, అన్నీ చాలా బాగుంటాయి. కానీ ఇక్కడ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి టేక్తో కంపేర్ చేసుకుంటే 50% తగ్గుతుంది. సుమారుగా మీకు ఇది 800 నుంచి పర్ సపోజ్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఆ రేంజ్లో పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసరికి మీకు విండోస్ అనేది కంప్లీట్ అవుతాయి, ఇంక్లూడింగ్ ఆల్ ఎవ్రీథింగ్. అప్రాక్సిమేట్ ప్రైసెస్ అనేవి ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి మీకు అప్రాక్సిమేట్ తెలుసుకోవడానికి మాత్రం ఇచ్చాం. సో డబ్ల్యూపీసీ ట్రెడిషనల్గా మీరు లైక్ చేస్తే కనుక చాలా బెస్ట్. థర్మైట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్, ఇంక్లూడింగ్ గ్రిల్, ఇంక్లూడింగ్ మెష్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఇప్పుడు టేక్ విండోస్ విషయానికి వస్తే, టేక్ విండోస్ వచ్చేసరికి మీకు ట్రెడిషనల్, నేను కొత్తగా చెప్పేదేం లేదు. టేక్ అనేది చాలా రోజుల నుంచి మన తాతల కాలం నుంచి వాడుతున్నారు. సో టేక్లో వచ్చేసరికి ఇలా మెష్, ఓపెనబుల్, గ్రిల్లు అలా క్లియర్గా చేసుకోవచ్చు, పాలిష్డ్ చేసుకోవచ్చు. కానీ ఎటువంటి స్లైడింగ్స్, ఎటువంటి కొత్త టెక్నాలజీస్ దీంట్లో చేసుకోవటానికి కుదరదు. కానీ టేక్ అనేది స్ట్రాంగ్ అనే చెప్పాలి. కానీ టేక్ విషయానికి వస్తే ఏంటంటే అతిపెద్ద మైనస్ ఏంటంటే ప్రైస్. ఇంకోటి ఏంటంటే సీజనింగ్ అయిందో లేదో ఈ రోజుల్లో ఎవరికీ తెలియదు. ఎవరన్నా చెప్పిన మాటలు నమ్మటమే, ఏదన్నా మన కార్పెంటర్ సహోదరులు చెప్పినట్లుగా నమ్మటం తప్పితే మనకు ఐడియా ఉండదు. ఇట్లా సీజనింగ్ ప్రాబ్లము, లేబర్ ప్రాబ్లము ఇలా చాలా ఎక్కువ అయిపోతుంది ప్రైస్ రేంజ్ ఈ రోజుల్లో. అందుకని టేక్ అనేది ఒక పెట్టుకోవాలి ట్రెడిషనల్గా అనుకుంటే, అది కూడా ప్రైస్ పెట్టగలం అనుకుంటేనే టేక్ అనేది 100% కంఫర్ట్ అని చెప్పాలి, స్ట్రాంగ్ అనే చెప్పాలి. సో దీన్ని ప్రైస్ రేంజ్కి వస్తే కనుక మీకు అప్రాక్సిమేట్లీగా 1600 నుంచి 2000 రూపీస్ మధ్యలో పర్ స్క్వేర్ ఫీట్ అనేది మీకు కంప్లీట్ అవుతుంది, ఇంక్లూడింగ్ ఆల్ గ్రిల్ అండ్ ఎవ్రీథింగ్. అది కూడా ఒక ఆరుదల కర్ర అవునా కాదో తెలియదు. ఒక నార్మల్ టేక్ తీసుకుంటే ఇదంతా కంప్లీట్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని టేక్ అనేది
ఆ ప్రైస్ రేంజ్ అండ్ ప్లస్లు మైనస్లు మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం అల్యూమినియం గ్యాల్వనైజ్డ్ విండోస్, సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది అల్యూమినియం గ్యాల్వనైజ్డ్ విండోస్ ఇంక్లూడింగ్ మెష్ వస్తుంది అండ్ అట్లాగే స్లైడింగ్ వస్తుంది, అట్లాగే మీకు ఓపెనబుల్ కూడా వస్తుంది. దీంట్లో అన్ని రకాల టెక్నాలజీస్ దీంట్లో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వెరీ లేటెస్ట్ అని చెప్పాలి అండ్ లగ్జరీ అని కూడా చెప్పాలి. సో ఇప్పుడున్న చెప్పిన విండోస్ అన్నిట్లో కల్లా యూపీవీసీ, టేక్ అండ్ డబ్ల్యూపీసీ అన్నిటికన్నా ఎక్కువ కాస్ట్, ప్రైస్, లగ్జీరియస్ లుక్ వచ్చేది ఈ అల్యూమినియం గ్యాల్వనైజ్డ్ విండోస్ అంటారు. వీళ్ళు చాలా లేటెస్ట్ ట్రెండ్, మీరు అనుకునే జనరల్ అల్యూమినియం కాదు ఇది. సో దీంట్లో రకరకాల కలర్స్ అవి అవైలబుల్ ఉంటాయి, రకరకాల బ్రాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మన స్పేస్ ఇంటీరియర్ గైడ్లో, మన స్పేస్ డిజైన్స్లో ఆల్టిజ్ అనే ఒక బ్రాండ్ని మనం డీల్ చేస్తున్నాం. సో దీంతో మీకు ఇది థర్మైట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అండ్ లగ్జరీ, ప్రీమియం అన్ని సెక్టార్స్ దొరుకుతాయి. సో ఇది వచ్చేసరికి అప్రాక్సిమేట్లీగా మీకు 2000 నుంచి 2500 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్, డిపెండ్స్ ద సైజ్ అండ్ డిపెండ్స్ ద టెక్నాలజీ అండ్ డిపెండ్స్ ద మూమెంట్స్. సో వీటన్నిటిని బట్టి మీకు అన్ని బ్రాండ్స్లో దొరుకుతాయి. సో ఇట్లా స్పేస్ డిజైన్స్లో మీకు అల్యూమినియం విండోస్ గ్యాల్వనైజర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో దీన్ని బట్టి నేను చెప్పే ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే, మీరు టేక్ విండోస్కి వెళ్ళేటట్లయితే ట్రెడిషనల్గా బాగుంటుంది, కానీ ప్రైస్ రేంజ్ అండ్ లేబర్ ఇవన్నీ ఖర్చులు బాగా పెరిగిపోతాయి, చాలా ఓల్డ్ ట్రెండ్. అండ్ అలాగే ఇటు అల్యూమినియం గ్యాల్వనైజర్కి వెళ్తే లేటెస్ట్ టెక్నాలజీ అంతా బాగుంటుంది, కానీ వెరీ లగ్జరీ అండ్ ప్రైస్ పెరుగుతుంది. సో ప్రైస్ రేంజ్ రీజనబుల్గా ఉండి మనకి థర్మైట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, చెదలు పట్టకుండా అట్లాగే స్ట్రాంగ్గా ఉండి అన్ని టెక్నాలజీస్ రావాలంటే రెండు మార్గాలు. ఒకటి, మీకు ట్రెడిషనల్లో వెళ్దాము టేకు అనుకుంటే కనుక డబ్ల్యూపీసీ, మన దగ్గర దొరికే డబ్ల్యూపీసీ ఒరిజినల్, మీకు మన ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉంది, డైరెక్ట్గా రావచ్చు, చూడొచ్చు, డూప్లికేట్ ఎలా ఉంటుందో, ఒరిజినల్ ఎలా ఉంటుందో ఇక్కడ కొట్టి చూడొచ్చు, మీరు తెలుసుకోవచ్చు. చాలా రీజనబుల్గా ఉంటుంది. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్, మొత్తం మేమే తయారు చేసి ఫిక్సింగ్ చేసి మొత్తం అంతా మేమే చూసుకుంటాం. లేదు మీరు మెటీరియల్ కూడా తీసుకెళ్ళచ్చు, దీని గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. అండ్ లేదు స్లైడింగ్స్ కావాలి మాకు అండ్ అంతా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మేము పెట్టుకుంటాము, లేటెస్ట్గా కావాలి అంటే కనుక యూపీవీసీ. సో ఇందాక చెప్పినట్టుగా యూపీవీసీలో మీరు ప్రీమియం కానీ మీడియం కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది, ప్రైస్ రేంజ్ అది మ్యాచ్ అవుతుంది, అన్నీ నీట్గా ఉంటాయి, థర్మైట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అన్నీ వస్తాయి. సో ఫైనల్గా యూపీవీసీ ఆర్ డబ్ల్యూపీసీ విండోస్ని మీరు చూస్ చేసుకుంటే కనుక లైఫ్ టైం మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే విండోస్ అనేవి కర్టెన్స్ మార్చినట్టుగా ఈజీగా మార్చలేము. సో ఎక్స్పీరియన్స్ సెంటర్కి రండి, చూడండి, వీడియోస్ చూశారు కానీ డైరెక్ట్గా వచ్చి చూస్తేనే డూప్లికేట్కి ఒరిజినల్ తేడా తెలుస్తుంది. డెన్సిటీలు నమ్మద్దు, కలర్స్ నమ్మద్దు, డైరెక్ట్గా ఒరిజినాలిటీ నమ్మండి, ప్రైస్ రేంజ్ చూసుకోండి, చెక్ చేసుకోండి. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ మొత్తం మేమే చూసుకుంటాము, మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా కొటేషన్ తీసుకెళ్ళి కంప్లీట్గా చూసుకునేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఇంకెందుకు, ఫైనల్గా మీరు ఒక డెసిషన్ తీసుకొని విండోస్ విషయంలో కేర్ఫుల్గా ఉంటారని, ఎక్స్పీరియన్స్ సెంటర్ విజిట్ చేస్తారని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.